దేవుని వాక్యం చదువుకుందాము. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వచనము 4. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము వచనము 4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభు యొక్క కృపను బట్టి పౌలు జీవితంలో కొన్ని అంశాలు మనం ధ్యానం చేస్తున్నాం. పౌలు యొక్క స్తుతులను గురించి మనం ధ్యానించాం. పౌలు దేవుని స్తుతించాడు. ఎన్ని విషయాల్లో కొన్ని సంగతులు ధ్యానించాం. రెండవదిగా పౌలు యొక్క ప్రార్థనల గురించి కొంత ధ్యానం చేశాం. మూడవదిగా పౌలు యొక్క కన్నీరు పౌలు యొక్క కన్నీరు గురించి ధ్యానం చేశాం. ఈ సమయమున పౌలు యొక్క ఆనందాలు దేని గురించి అండి? ద జాయ్స్ ఆఫ్ పాల్. పౌలు యొక్క ఆనందాల గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. పౌలు యొక్క ఆనందాలే కాదు అవి, వాస్తవంగా అది ప్రతి విశ్వాసి యొక్క ఆనందాలు అయి ఉండాలి. ప్రతి ఒక్క విశ్వాసి యొక్క ఆనందము అనే మాట చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు భక్తుడు 4వ అధ్యాయం 4వ వచనములో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుతాను ఆనందించండి అంటున్నాడు. ఈ పత్రికలో ఆనందము, సంతోషం అనే మాటలు చాలాసార్లు వస్తూ ఉంటాయండి. దైవజనులు రాజారావు గారు ఈ పత్రికకు సంతోష సమాధాన పత్రిక అని పేరు పెట్టారండి. సంతోష సమాధాన పత్రిక అని పేరు పెట్టారు. ఫిలిప్పీలో దేవుని సంఘం ఎట్లా ఏర్పడిందో దేవుని వాక్యములు అపోస్తుల కార్యములలో 16వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ సంఘం ఎలా ఏర్పడినది అని. మొదటిగా లూదియా అనే ఒక స్త్రీ యేసు ప్రభువుని నమ్ముకుంది. ఆ తరువాత సోది చెప్పే చిన్నది యేసు ప్రభువుని నమ్ముకుంది. ఆ తరువాత చెరసాల నాయకుడి ఇంటి వారు యేసు ప్రభువును నమ్ముకున్నారు. ఈ మధ్యలో చాలామంది నమ్ముకున్నారు. అక్కడ ఒక సంఘం ఏర్పడింది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. పౌలు శీలలు వారిని ప్రభువుకు అప్పగించి వారు ప్రయాణమై ముందుకు సాగిపోయారు. చాలా దినాల తరువాత వారికి పౌలు ఉత్తరం రాస్తున్నాడు అన్నమాట. చాలా దినాల తర్వాత పౌలు వారికి ఏం చేస్తున్నాడు? ఉత్తరం రాస్తున్నాడు. అదే పత్రిక. ఆ ఉత్తరమే, ఆ పత్రికే ఇది ఫిలిప్పీ పత్రిక. ఫిలిప్పీలకు రాశాడు కాబట్టి అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంటారు. ఫిలిప్పీలో సేవ చేస్తున్నప్పుడు పౌలు శీలలు చెరసాల్లో వేయబడ్డారు. ఎక్కడండి? చెరసాల్లో వేయబడ్డారు. చాలా దెబ్బలు తిన్నారు. రక్తం కారేది, గాయాలయ్యాయి, కాళ్ళు బండలో బిగించారు. అర్ధరాత్రి వేళ పౌలు శీలలు పాటలు పాడుచూ ప్రార్థన చేస్తుంటే చెరసాల పునాదులు కదిలిపోయాయి, సంఖ్యలు ఊడిపోయాయి. చెరసాల నాయకుడు భయపడిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు, ఖైదీలందరూ. తెల్లవారి ప్రభుత్వం వారు నన్ను లెక్క అడుగుతారు, ఏమయ్యారని అడిగితే నేనేం చెప్పాలి, నన్ను చంపేస్తారు అని భయపడి తన యొద్దున్న కత్తి తీసుకుని తను తానే చంపుకోబోతున్నాడు, ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. పౌలు శీలలు పెద్దగా కేక వేశారు, నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం. అర్ధరాత్రి వేళ కేక వేశాడు, అయ్యలారా రక్షణ పొందడకు నేనేమి చేయాలి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. అతడును అతని ఇంటి వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచారు.
పౌలు వారికి బాప్తిసం ఇచ్చాడు, వారికి గాయాలు కడిగాడు, వారికి భోజనం పెట్టాడు. ప్రభువును విశ్వాసం ఉంచి అందరితో ఏం చేశాడు? ఆనందించారు. పౌలు శీలలు సహోదరులను కలుసుకొని వారిని విశ్వాసమందు బలపరచి వారు ముందుకు సాగిపోయారు. చాలా రోజులైన తరువాత వారు జ్ఞాపకం వచ్చారు. ఎప్పుడు జ్ఞాపకమే, మీరు నా హృదయంలో ఉన్నారని మొదటి అధ్యాయంలో చెప్తున్నారు. ఎప్పుడు వారిని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారు, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. వారికి ఉత్తరం రాశాడనమాట. మీరు బాగుండండి, ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తాను, ఆనందించండి అని యొక్క లెటర్లో ఒక మాట అన్నమాట, ఒక వచనం. ఈ పౌలు భక్తుడు ఈ పత్రిక కూడా ఎక్కడుండి రాశాడంటే రోమా చెరసాల నుండి రాశాడండి. ఫిలిప్పీ సంఘం ఫిలిప్పీలో ఉన్నప్పుడు పౌలు ఎక్కడున్నాడు? ఫిలిప్పీ చెరసాల్లో ఉన్నాడు కదండి. ఫిలిప్పీ చెరసాల్లో ఉండి ఆ యొక్క చెరసాల నాయకు ఇంటిని కన్నాడు, వారిని ప్రభువులోనికి నడిపించాడు. రోమా చెరసాల్లో ఉండి వారికి పత్రిక రాస్తున్నాడు. చెరసాల నుండి పత్రిక రాస్తున్నాడు. అమ్మా ఎక్కడుండి? ఇప్పుడు ఉన్నది ఎక్కడ? రోమా చెరసాల్లో ఉన్నాడు, రోమా పట్టణంలో చెరసాల్లో. నిరాశపడలేదు, కృంగిపోలేదు, నా విడుదల కొరకు ప్రార్థన చేయండి అనలేదు, దిగజారిపోలేదు, సనగలేదు, ఏడవలేదు, దుఃఖపడలేదు. కానీ ఏమంటున్నాడు? ఆనందించండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ చెరసాల సంఖ్యలు పౌలును క్రీస్తు ప్రభువులో ఆనందించకుండా ఆపలేకపోయాయండి. మరలా చెప్తున్నా, చెరసాల సంఖ్యలు, గాయాలు చెప్పండి. అపోస్తులుని ప్రభువులో ఉన్న ఆనందాన్ని ప్రభువులు ఆనందించకుండా అవేమీ ఆటంకం చేయలేకపోయాయి, ఆటంకంగా కాలేకపోయాయి, ఆపలేకపోయాయి. చెరసాల నుండి ఆనందిస్తున్నాడు, వారిని ఆనందించమని చెప్తున్నాడండి. పౌలు చెరసాలని ఒక గదిలో ఉంటాడు కదండి. ప్రిజన్ సెల్ అంటారు కదా, దాన్ని గదిని ఏమంటారంటే సెల్ అంటారు. చెరసాలని ఏమంటారంటే ప్రిజన్ అంటారు. ప్రిజన్ సెల్ని సింగింగ్ సెల్గా చేసుకున్నాడండి. అంటే సింగింగ్, పాటలు పాడే గదిగా మార్చుకున్నాడు. మనకి ఎట్లా తెలుసు ఆ మాట? నేను చెప్పిన మాటకి ఆధారం ఉండాలి కదా. చెరసాల్లో వేసినప్పుడు పౌలు శీలలు ఏం చేశారు? పాటలు పాడారు. చెరసాల ప్రిజన్ సెల్ని సింగింగ్ సెల్గా మార్చుకున్నాడు. అక్కడ మరలా ప్రిజన్ సెల్ని ప్రేయింగ్ సెల్ అంటే ప్రార్థించే సెల్గా మార్చాడు. ఎలా మార్చాడండి? ప్రార్థించే సెల్గా మార్చుకున్నాడు, ప్రార్థించే గదిగా మార్చుకున్నాడు. దాన్ని మూడవదిగా ప్రిజన్ సెల్ని, చెరసాల గదిని ప్రైజింగ్ సెల్గా మార్చుకున్నాడు, దేవుని స్తుతించే గదిగా మార్చుకున్నాడు. ఎఫెసీ పత్రిక మనం చదువుకున్నాం కదండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగా. ఆ పత్రిక కూడా చెరసాల నుండి రాసింది. పాటల గదిగా మార్చుకున్నాడు, ప్రార్థనా గదిగా మార్చుకున్నాడు, స్తుతించే గదిగా మార్చుకున్నాడు, ప్రీచింగ్ సెల్గా మార్చుకున్నాడండి. ప్రీచింగ్ సెల్ అంటే సువార్త ప్రకటించే గదిగా మార్చుకున్నాడు. ఫిలోమోను పత్రిక కూడా చెరసాల పత్రికేనండి. ఫిలోమోను పత్రిక కూడా చెరసాల నుండి రాసినాడు. నా బంధకంలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము
చెరసాల గదిని సువార్త గదిగా మార్చాడు, సువార్త ప్రకటించే గదిగా మార్చాడు. అదే చెరసాల గదిని ఆ గదిలోంచి ఏం చేశాడు? ఈ పత్రికలు ఏం చేశాడు? రాశాడు కదా, ఏం చేయాడు? రైటింగ్ సెల్గా మార్చాడు. అంటే ఆ గదిని పత్రికలు రాసే గదిగా మార్చాడు, రైటింగ్ సెల్గా మార్చుకున్నాడు, పత్రికలు రాసే గదిగా మార్చుకున్నాడు. ఆ గది, ఆ చెరసాల గది ఆయన రెస్టింగ్ సెల్ అయిందండి. అంటే ఆ గదిలో ఆయన ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. భక్తులు ఇలా చెప్తున్నారన్నమాట. సాతానుడు అన్నాడంట. ఒట్టిదేనమ్మా, ఊరికి అర్థమవుతానని చెప్తున్నా. నిజమే కానీ ఒట్టిదే, నిజమే. నిన్ను ఇట్లా విడిచిపెడితే నీకు సువార్త ఖండఖండాలు చెప్పేస్తావు, నేను నిన్ను సువార్త నిన్ను చెరసాల్లో వేస్తాను అన్నాడు. అంటే ఎవరు? సాతానుడు. చెరసాల్లో వేసినాక ప్రభు అన్నాడంట, నా దాసుడా, నా సేవ చేసి అలసిపోయావు, ఈ గదిలో కొంతకాలం ఏం చేయమన్నాడు? విశ్రాంతి తీసుకోమన్నాడంట, రెస్ట్ తీసుకో. ప్రిజన్ సెల్ పౌలుకి ఏమైంది? రెస్టింగ్ సెల్, విశ్రాంతి గది అయింది. ఆ రెస్టింగ్ సెల్ ఆయనకి రిఫ్రెషింగ్ సెల్ అయిందండి. జాన్లీ, రిఫ్రెషింగ్ అంటే ఏం చెప్పాలి? సేద తీర్చడం అనేది నిజమే కానీ అది అందరికి అర్థం కాదు. ఇది ఇంకా ఘోరంగా ఉంది. అక్కడ ఆ గది విశ్రాంతి తీసుకున్నాడు. ఆ గది మరలా ఆయనకి మళ్ళీ ఉత్తేజం ఏమిస్తుంది చెప్పండి? కొంచెం బలం పుంజుకునేటట్టుగా అది బలం పుంజుకునే గదిగా చేశాడు. అక్కడే ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత ఏమైంది? ఆయనకి బలం వచ్చింది కదా. పనిచేసిన వాళ్ళు కొంచెంసేపు పండుకుంటే ఏమొచ్చింది? అక్కడ అది రిఫ్రెషింగ్ సెల్గా అయిందండి. ఆ సెల్లో ఉండి ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఐ సే అగైన్ రిజాయిస్ ఆల్వేస్. ఆ యొక్క ప్రిజన్ సెల్లే రిజాయిసింగ్ సెల్గా మార్చుకున్నాడు. ప్రిజన్ సెల్ ఏమైంది చెప్పండి? ఆనందించే గదిగా మార్చేశాడు, ఆనంద గదిగా మారాడండి. ఏడుపుల గది కాదు, నాట్ వీపింగ్ సెల్, ఇట్ ఈజ్ ఏ రిజాయిసింగ్ సెల్. అక్కడ పౌలు ఆనందిస్తున్నాడండి. చూడండి దేవుని మాటలు. మరి సాధ్యమా? చెరసాల్లో ఉండి ఆనందిస్తారా? చూడండి 4వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నానండి. 4వ అధ్యాయము 10వ వచనం అండి. 4వ అధ్యాయము 10వ వచనం. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళకు మరలా యోచన చేయసాగితారని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని. 11వ వచనం అండి. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. నేను చెప్తా అర్థమయ్యేటట్టుగా. చెరసాల నుండి వారికి ఏమని రాస్తున్నారంటే, నేను మిక్కిలి సంతోషంగా ఉన్నానంటున్నాడండి. అమ్మా నిజమేనా? నేను మిక్కిలి సంతోషంగా ఉన్నా, నేను ఎంతో సంతృప్తిగా ఉన్నా, నేను ఎంతో తృప్తిగా ఉన్నా, సంతృప్తిగా ఉన్నా.
నాకు అంతా సమృద్ధిగా ఉన్నది. నాకు అంతా సమృద్ధిగా ఉన్నది. ఎప్పుడు రాశాడు? ఎక్కడుండి రాశాడు? చూడండి, 12వ వచనం అండి. 12వ వచనం అందరూ చూడండి. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటయు, ఆకలి కొని ఉండుటయు, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నేర్చుకున్నాడు. పౌలు 2 స్థితులను గురించి చెప్తున్నాడండి. దీన స్థితిలో ఉండే ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండే ఎరుగుదును. కడుపు నిండి ఉండటం ఎరుగుదును, ఆకలి కొని ఉండటం ఎరుగుదును. సమృద్ధి ఉండు ఎరుగుదును, లేమంటే కరువులో ఎరుగుదును. 2 స్థితులు చెప్పాడు. దీన స్థితి, సంపన్న స్థితి. మిమ్మల్ని అడుగుతా, దీన స్థితిలో ఎప్పుడున్నాడు? సంపన్న స్థితిలో ఎప్పుడున్నాడు? సంపన్న స్థితి అంటే ఐశ్వర్యం అనమాట, డబ్బులు, బంగారం, ఇల్లు, మేడ, మిద్దెలు అన్నమాట. సంపన్న స్థితిలో ఎప్పుడున్నాడు? దీన స్థితిలో ఎప్పుడున్నాడు? చెప్పండి. యేసు ప్రభువుని నమ్ముకోక మునుపు ఏ స్థితిలో ఉన్నాడు? సంపన్న స్థితిలో ఉన్నాడు. ధనవంతుడు. తార్సులో వివాహం. ధనవంతుడు, ధనవంతుని బిడ్డ. పౌలు సౌలుగా ఉన్నప్పుడు పేదోడు కాదు, ధనవంతుడు, సంపన్నుడు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నాక ఏ స్థితికి వచ్చాడు? సంపన్న స్థితి నుంచి దీన స్థితికి వచ్చాడు. యేసు ప్రభువుని నమ్ముకోకముందు పౌలుకి ఆకలి లేదు, ఆకలి ఎరగడు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆకలితో ఉన్నాడు, ఉపవాసాలతో ఉన్నాడు, జాగారాలతో ఉన్నాడు. ఆకలి దప్పులతో అనే మాట వాడుతున్నాడు కదండి. తరచుగా ఆకలి దప్పులు, ఆకలితో ఉన్నాడు, దప్పికతో ఉన్నాడు. వస్త్రాలు లేనివాడుగా ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు. ఎప్పుడు? ప్రభువుని నమ్ముకున్న తర్వాత. ప్రభువుని నమ్ముకోకముందు సమృద్ధి ఉంది, ప్రభువుని నమ్ముకున్న తర్వాత లేమిలోకి వచ్చేసాడు. 2 స్థితులు ఎరుగుదును అన్నాడు కదా, చెప్తున్నాం. సంపన్న స్థితి, దీన స్థితి కదండి. సంపన్న స్థితిలో ఉన్నప్పుడు ఆకలి లేదు, కరువు లేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, బాగా ఉంది. యేసు ప్రభువుని నమ్ముకున్నాక ఆ సంపన్నుడు ఏమయ్యాడు? దీనుడయ్యాడు, దరిద్రుడయ్యాడు. ధనవంతుడు ఏమయ్యాడు చెప్పరే? దరిద్రుడయ్యాడు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సంపన్న స్థితిలో ఉన్నప్పుడు నేను మిక్కిలి సంతోషంగా ఉన్నాను, నాకు అంతా సమృద్ధిగా ఉంది, నేను ఎంతో సంతృప్తిగా ఉన్నానని చెప్పలేదండి. ఎప్పుడు చెప్పరే? సంపన్న స్థితిలో ఉన్నప్పుడు నేను మిక్కిలి సంతోషంగా ఉన్నా, నేను ఎంతో సంతృప్తిగా ఉన్నా, నాకంతా సమృద్ధిగా ఉన్నదని సంపన్న స్థితిలో ఉన్నప్పుడు, ధనవంతుడిగా ఉన్నప్పుడు చెప్పలేదు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దీన స్థితికి వచ్చిన తర్వాత అంటున్నాడు ఏమని? నేను మిక్కిలి సంతోషంగా ఉన్నా, ఎంతో సంతృప్తిగా ఉన్నా, ఎంతో నాకు
అంత సమృద్ధిగా ఉన్నది. ఈ మాటలు ఎవరు చెప్పగలరు? బిల్ గేట్స్ చెప్పగలడా? నాకు అంతా సమృద్ధిగా ఉన్నది, అంతా తృప్తిగా ఉన్నది, ఎంతో సంతోషంగా ఉన్నాను ఎవరు చెప్పగలరు? అంబానీలు చెప్పలేరు, అదానీలు చెప్పలేరు, బిల్ గేట్స్ చెప్పలేరు, అధ్యక్షులు చెప్పలేరు, ఎవరు కోటీశ్వరులు చెప్పలేరు, పెద్ద ఎవరు చెప్పలేరు. యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నవాడు చెప్పగలడు ఆ మాట. యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నవారు ఆ మాట చెప్పగలరు. నేను మిక్కిలి సంతోషంగా ఉన్నా, నేను అంతా సమృద్ధిగా నాకుంది, నేనెంతో తృప్తిగా సంతృప్తిగా ఉన్నా. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏమిటి పౌలు యొక్క ఆనందం? పౌలు యొక్క సంతోషాలు ఏమిటి? దేవుని వాక్యం చదువుకుందామండి. పౌలు యొక్క ఆనంద సంతోషాలే మనం కూడా అవే ఆనందాలు సంతోషాలు అవి మనం అనుభవించాలి. మొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందామండి. 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు మీరు ఆయన కనులారా చూడకి విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును ఆత్మరక్షణ పొందుచు చెప్పశక్యము గాని మహిమాయుక్తమైన సంతోషము గలవారు ఆనందిస్తున్నారు. ఎటువంటి ఆనంద సంతోషం అంటే ఇది? చెప్పండి, ఎటువంటిది? చెప్ప అన్స్పీకబుల్, చెప్పనశక్యమైన ఆనందం, సంతోషము. ఈ ఆనందం సంతోషం నేను చెప్పలేనంటున్నాడు. నేను ఆనందించే ఆనందం అవి రాసింది పేతురు భక్తుడు. ఆ పేతురు భక్తుడు అనుభవమే కాదు, పౌలు భక్తుడు అనుభవమే కాదు, మీరు అంటున్నాడు కదండి. యేసు క్రీస్తు ప్రభు అమూల్య రక్తంలో కడగబడి విమోచింపబడిన వారందరికీ ఆనందం. అది అనుభవిస్తున్నావా? ఈ చెప్పనశక్యమైన ఆనందం నీ హృదయములో ఉప్పొంగుచున్నదా? నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. 51వ కీర్తన 12వ వచనమండి. 51:12. ఈ చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము ఆనందం అంటే అక్కడ తెలియచేస్తున్నాడు. ఏ ఆనందం ఇది? రక్షణానందము. చాలండి. రక్షించబడిన వారికి యేసు క్రీస్తు ప్రభు వారి హృదయంలో ఒక ఆనందం ఉంచుతాడన్నమాట. ఏ ఆనందం అది? రక్షణానందం. ఇది ఉబ్బుకుద్ది వెల్లింగ్, హృదయము బహుగా ఉప్పొంగుచూ ఉంటుందండి ఈ రక్షణానందం. ఇది తరిగేది కాదు. దినములు, నెలలు, సంవత్సరాలు గడిచేవాళ్ళు ఈ ఆనందం ఇంకా ఉబుకుతూనే ఉంటుందండి. ఈ రక్షణానందము ఎవరికి ఉంటుంది? ఆ మాటలోనే ఉందిగా. ఎవరికయ్యా? రక్షించబడిన వారికే ఉంటుంది. రక్షించబడని నీకేం తెలుసు ఈ సంగతి? ఇది రక్షణానందం. కీర్తన 4:7 చదువుకుందామండి. కీర్తన 4:7. కీర్తన 4:7 అండి. వారి ధాన్య ద్రాక్ష రసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము దేవా నీవు నా హృదయములో పుట్టించితివి. ఇది దేవుడు పుట్టించే సంతోషం. సినిమాలు, నాటకాలు అవి ఇవి పుట్టించేవి కాదు. హాస్య నటులు పుట్టించేది కాదు. ఇది ఎవరు పుట్టించేది? దేవుడు పుట్టించే సంతోషం. ఇది అధికమైన సంతోషం.
చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. ఇది రక్షణానందం. అక్కడ కీర్తనకారుడు దావీదు అన్నాడు, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించావు. ఆ రైతుకి ధాన్యం పంట చూసినప్పుడు ఎట్లా ఉంటుందండి? ఎట్లా ఉంటుంది చెప్పరే? సంతోషం. నేను కూడా వ్యవసాయదారుణ్ణి, నిజమ్మ, నేను కూడా వ్యవసాయదారుణ్ణి. మాకు వరి ఎక్కువ వేస్తారు, మినుము వేస్తారు. ఒక సంవత్సరం ఏమైందంటే వరి వేసాము, కుప్ప వేసాము, మినుము వేసాము. నేను చేను దగ్గరికి ఒక 20 రోజులు పోయేవారికి 20 రోజులు 10 రోజులు చాలా రోజులు ఒక 4 రోజులు పురుగు తినేసింది. మొదల నుంచి మొత్తం మినుముని ఏం చేసిందండి? పురుగు తినేసింది. ఇక నాకు ఎట్లా ఉంటుంది? ఎంతో బాధగా ఉందన్నమాట. ఒక రైతు ఉన్నాడు, ముందులు ఆయన స్నేహితుడే, రెడ్డి గారు. ఆయన దగ్గరికి పోతే, అయ్యా నా దగ్గర లేదు, తెనాల్లో ఉంటుంది, పోయి తెచ్చుకో. షింబుష్ ఆ మందు పేరు. ఆ మందు పేరు షింబుష్. ఇప్పుడు చాలా రకాలు వచ్చినాయిలే, కానీ అప్పుడు షింబుష్, రిపకార్డు అనేవి ఉండేవి. నేను చెప్పేది 50 ఏళ్ళ క్రితం. షింబుష్, రిపకార్డు అనే షింబుష్ తెచ్చుకో, కొట్టుకో ఉన్నాడండి. షింబుష్ కొట్టానండి. కొట్టిన వారం రోజులకు పోతే మూదులు కానుంచి చివరి దాకా ఇగురేసి చిగురు పట్టుకొచ్చి పువ్వు పూసి మల్లి తోటలాగా అయిపోయిందండి. ఇక వర్షం వచ్చింది, ఇంకా నవనవలాడుతూ వచ్చేసిందండి. వచ్చింది. ఒక చెట్టు వరకు పీకి చూస్తే 140 కాయలు ఉన్నాయి. మినపకాయ 140 కాయలు ఉన్నాయండి. అవి ఎక్కేసానండి. ఆహా, ఇక పందులు వచ్చి తింటుంటే రేత్రి పోయి ఆ పందుల దగ్గర పోయి, పందులు వస్తున్నాయా మా చేను తింటాని అంటే, అయ్యా కట్టేస్తా ఉంటున్నారు, కట్టేట్లా. ఆ పంట బాగుంది. మాదే వేరు పక్క ఊరు అన్నమాట. మా అమ్మ నేను పోయి మంచాలు తీసుకెళ్ళి ఆ కుప్పల దగ్గర పడుకున్నాము. నిజమయ్యా, రేత్రి అక్కడ పందుల కోసం కుప్పల దగ్గర పడుకున్నామండి. మీరు పీకాము, నూర్చాము, పెద్ద రాశి అయిపోయిందండి. ఎంత అయింది? పెద్ద రాశి అయితే నాకు ఎట్లుంటుంది చెప్పండి? ఏమా చెప్పరే? అంతకుముందు ఉన్న బాధ అంతా చెప్పండి, అంతా పోయి అవన్నీ చూసుకుంటే చెప్పరే ఎంత సంతోషం. ఆ నూర్చడానికి వచ్చిన పనులు కూడా, అయ్యా భలే పండిందా అంటే ఇంకా ఎంత తురుపార పట్టే కొన్ని రాశి పెరుగుతుంటే ఎంతో ఆనందం. అయితే కీర్తనకు అంతకంటే అధికమైన సంతోషం యేసు ప్రభు ఇస్తాడు. ఈ ఆనందం నీకు కావాలా? ఈ సంతోషం నీకు కావాలా? ఇప్పుడే యేసు ప్రభువుని నమ్ముకో. ఈ లోకం ఇవ్వని ఆనందం, పాప భోగాలు ఇవ్వలేని ఆనందం, కామేచ్ఛలు శరేచ్ఛలు ఇవ్వలేని ఆనందం, సినిమాలు డ్రామా అవి త్రాగుడు ఇవ్వలేని ఆనందం, నీవెక్కడ దొరికిన ఆనందం యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నది. నా హృదయము బహుగా చెప్పండి, బహుగా ఉప్పొంగింది కాదు, ఉప్పొంగుచున్నది. అది కంటిన్యూస్ టెన్స్, ఎప్పుడు ఉప్పొంగుతూనే ఉంటుందండి. యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి కష్టాలు రావని మేము చెప్పాం, కష్టాలు వస్తాయనే చెప్తాం. బాధలు రావని చెప్పాం, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కన్నీరు కూడా వస్తుంది, దుఃఖాలు కూడా వస్తాయి. కానీ ఇవన్నీ ఒక పక్కన ఉంటాయి. కానీ ఇవన్నీ ఉన్న లోపల ఏముంటుంది? ఒక పక్క చెప్పండి, ఒక పక్క ఏముంది?
ఒక విధమైన ఆనందం, సంతోషం ఉందా లేదా? ఉందో లేదో అంటే ఇక నువ్వు కూడా అనుమానమే. ఏమనుమానం? అసలు నువ్వు రక్షించబడ్డావు లేదో అనుమానమే. ఒక పక్క దుఃఖం ఉంటుంది, ఒక పక్క చెప్పరాని ఆనందం ఉంటుంది. ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచున్నాను. మన అంశం ఏంటి? పౌలు యొక్క ఆనందములు. ఒకటి అందరి ఆనందమే, అది విశ్వాసులు అందరూ. ఏంటి అది? రక్షణ. అది రక్షణానందం. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు ఏంటిది? ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచున్నాను. ఇది ఏ ఆనందం? ప్రార్థనానందం. ప్రార్థనలో ఆనందము. ప్రార్థనలో ఆనందం ఉన్నదని తెలుసా నీకు? ప్రార్థనలో ఆనందం అనుభవిస్తున్నావా? దేర్ ఈజ్ జాయ్ ఇన్ ప్రేయర్. మనం ఎప్పుడు ఆ స్థితికి ఎదుగుతామండి. మనం ప్రార్థనకు మోకరిస్తే ఏముంటుంది మనకి చెప్పండి? మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, ఇసుగు ఉంటుంది, ఇంకో మాట ఏంటి, లేగు అనిపిస్తుంది, ఎప్పుడు లేగవాలనిపిస్తుంది, అటు నొప్పులు ఇటు నొప్పులు అనిపిస్తుంది, ఎన్నెన్నో ఉంటాయి. కాదు ప్రార్థనలో ఏముంది? సంతోషం ఉంది. ప్రార్థనలో సంతోషమును అనుభవిస్తున్నావా? ప్రార్థనలో అండి కన్నీరు కూడా ఉంటుందండి. కన్నీరు ప్రార్థన చివరికి దేనికి దారి తీసిద్దంటే ఆనందానికి దారి తీసిద్దండి. అసలు కొంతమంది మనకి కన్నీటితో ప్రార్థన చేయకపోతే తృప్తే ఉండదు. కన్నీటి ప్రార్థన ఫలితం సంతోషం, ఆనందం. అక్కడే మన భారాలు తొలగిపోతాయి, అక్కడ మన బరువు పోయింది, అక్కడే ఆనందం వస్తుంది, అక్కడే సంతోషం వస్తుంది. ప్రార్థనలో సంతోషం అనుభవిస్తున్నాడు పౌలు భక్తుడు. అందుకే దివారాత్రులు నేను ఏం చేస్తున్నానండి? ప్రార్థన చేస్తున్నా అన్నాడు. ఎందుకు దివారాత్రులు చేస్తున్నాడు? దానిలో ఏముంది ఆయనకి చెప్పండి? సంతోషము ఉన్నది. రెండవదిగా 18వ వచనమండి, మొదటి అధ్యాయము 18వ వచనమండి. ఆయననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నా. రెండవది ఆయన సంతోషము దేనిలో? సువార్త ప్రకటనలో. ఎందులో చెప్పండి? సువార్త ప్రకటనలో సంతోషము. మరొక చోట అంటాడు, అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటించబోతే శ్రమ అంట, సువార్త ప్రకటిస్తుంటే ఏముంటుందంట చెప్పండి? సంతోషం. సువార్త ప్రకటనలో సంతోషము. సువార్త ప్రకటనలో సంతోషం ఉందని ఎవరు చెప్పగలరు? చెప్పండి. సువార్త ప్రకటనలో సంతోషం ఉన్నదని ఎవరు చెప్పగలరు? సువార్త ప్రకటించేవారు చెప్పగలరు. వీధుల్లోకి వెళ్ళి, ఊరుల్లోకి వెళ్ళి, అడవుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించే వారికి తెలుసు సువార్త ప్రకటన ఉన్న ఆనందం అండి. ఇంటిలో కూర్చున్న విశ్వాసికి ఏం తెలుసు? ఏసీ రూములో ఉన్న వారికి ఏం తెలుసు? సుఖమైన పానుపుల మీద పండుకుంటున్న వారికి ఏం తెలుసు? విశ్వాసులే వీళ్ళకేం తెలుసు?
వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించేవారు. కొండ కోణంలోకి వెళ్ళి సువార్త ప్రకటించేవారు. పట్టణాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవారు. వ్యతిరేకతల మధ్య సువార్త ప్రకటించేవారు. రాళ్ళ వర్షం మధ్య సువార్త ప్రకటించేవారు. ఆకలి దప్పులతో సువార్త ప్రకటించే వారికి ఆనందం, సంతోషం, ఆ ఆనందం సంతోషం ఉన్నది కాబట్టి ఆకలి దప్పులైన సువార్తకు పాకుండగా ప్రకటించకుండగా లేరు. లోపలేముంది చెప్పండి? సంతోషము, ఆనందం ఉందండి. విజయవాడ దగ్గర గన్నవరం ఉందండి. ఆ గన్నవరం మండలము సువార్త ప్రకటనకు వెళ్ళాం. జేమ్స్ గారు వాళ్ళు అందరం కలిసి రూమ్ అవడం అండి. బాగా 1 గంట అయింది. ఎండాకాలం కదా, ఎండాకాలం. బాగా ఆకలి అవుతుంది నాకు. అక్కడ ఏం దొరకలేదు తినటానికి, కొనుక్కోటానికి. చిన్న కొట్టు ఒకటి ఉంటే అక్కడ పోతే ఏముందంటే బెల్లం ఉందన్నాడు. ఏముందన్నాడు? బెల్లం ఉంటే 2 రూపాయలు బెల్లం కొనుక్కున్నాను. 2-3 గంటలు ఇచ్చాడు తింటే. 2 రూపాయలు బెల్లం కొనుక్కుని తింటుంటే జేమ్స్ గారు వచ్చి, జేమ్స్ గారు అన్న, మనోహర్ గారు అన్న వచ్చి, ఏందయ్యా నువ్వు తింటున్నావు అన్నాడు. బెల్లం అన్న నాకు కూడా అన్నాడు. ఎందుకు చెప్పరే? ఆయన కూడా ఏమైంది? ఆకలైంది. కానీ మళ్ళా తెల్లారిపోయి ప్రకటించామే. ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రకటింపజేశారే. ఏముంది దాంట్లో? సంతోషం. ఇంటి దగ్గర ఉండదు ఆ సంతోషం. నిద్రలో ఉండదు ఆ సంతోషం. సువార్త ప్రకటించబడుతున్నది, అందుకు నేను సంతోషిస్తున్నా. 1 ప్రార్థనలో సంతోషం, 2వది సువార్త ప్రకటనలో సంతోషం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 8 నుండి చదువుకుందామండి. 6వ అధ్యాయము 8 నుండి అండి. 6-8. ఘనత అఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమైండి మెప్పించుకొనుచున్నాము. ఉండియు సత్యవంతులం వారం, ఇదిగో బ్రతుకుచున్న వారం ఉండియు చంపబడని వారం, దుఃఖపడిన వారమైనట్టుండియు ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాము. ఎందులో సంతోషం? దుఃఖములలో సంతోషం, శ్రమలలో సంతోషం, కష్టాల్లో సంతోషం, కన్నీటిలో సంతోషం. పౌలు భక్తుని సంతోషాలు. దుఃఖములో ఏమంటున్నాడు అండి? సంతోషిస్తున్నాం. అవమానములో సంతోషం. పేతురు, యోహానులు ఆయన నామం కొరకు అవమానం పొందినందుకు వారు ఆనందించారని మాట చూస్తున్నాం. క్రీస్తు ప్రభు కొరకు పొందే అవమానములో ఏముంది? ఆనందం ఉంది. క్రీస్తు ప్రభు కొరకు పడే శ్రమలు ఏముంది? ఆనందం ఉంది. క్రీస్తు ప్రభు కొరకు పడే దుఃఖములు ఏముంది? ఆనందం ఉంది. క్రీస్తు ప్రభు కొరకు కార్చే కన్నీటిలో ఏముంది? ఆనందం, సంతోషం ఉంది. శ్రమలలో ఆనందం ఒక్క విశ్వాసికే అది సాధ్యం. అసలైన సిసలైన భక్తునికే అది సాధ్యం. మూడు మాటలు చెప్పుకున్నాం. 1 ప్రార్థనలో సంతోషం, ఆనందం. సువార్త ప్రకటనలో సంతోషం. 3వది శ్రమలలో దుఃఖములలో సంతోషం. నాలుగవ అధ్యాయము 1వ వచనం అండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. 4వ అధ్యాయము 1వ వచనం.
4:1 అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము, నా కిరీటము, నా ప్రియ వారా. తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు కూడా చదువుకున్నాం. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు కూడా. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాకడ సమయములో మీరే కదా మా నిత్యముగా మీరే మా మహిమయు మా ఆనందమును మీరే, మా అతిశయము మీరే. మీరే అంటే ఎవరు? ఆత్మలు. ఎవరు చెప్పండి? అంటే ఆత్మల సంపాదనలో ఏముంది? సంతోషం ఉందండి. అమ్మా, దేంట్లో? ఆత్మల సంపాదనలో సంతోషము. డబ్బు సంపాదనలో కాదు, ఆత్మల సంపాదనలో సంతోషము. మా ఆనందం మీరే, నిత్యముగా మా ఆనందము, మా అతిశయ కిరీటం మీరే. మా ఆనందమైన ఫిలిప్పీ సహోదరులారా, మా ఆనందం ఆత్మల సంపాదనలో ఆనందము. యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఎన్ని ఆత్మలు సంపాదించావు? నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక ఆత్మనైనా సంపాదించావా? ఆత్మల సంపాదనలో ఉన్న ఆనందం నీకు తెలుసా? సిమెంట్ నగర్ వెళ్ళాను, చాలా 10 సంవత్సరాలు అవుతుందండి. ఆదివారం కూడా ఉన్న కూడికలన్నీ అయిపోయినాయి, భోజనాలు కూడా పెట్టారు, ఎండగా ఉంది. ఆ ఊరోళ్ళు వెళ్ళిపోయారు, పొరుగురోళ్ళు ఉన్నారు. ఇట్లా కూర్చుని ఉన్నా, ఒక సహోదరి వచ్చింది. అన్నా, మా కోసం ప్రార్థన చేయండి అన్నా అంది. ఏమ్మా ఏంటి అన్నా? అన్నా, మేము మరి హైందవులము, యేసు ప్రభువుని నమ్ముకున్నాము, మాకు చాలా కష్టాలు వచ్చినాయి, ఇంకేదేదో చేయాలంటున్నారు పూజలు అయ్యి, మేము చేయమంటున్నాము, మిమ్మల్ని వెలివేస్తామంటున్నారన్నా, మా కొరకు ఏమన్నారు? ప్రార్థన చేయను అంటే, అమ్మా ధైర్యంగా ఉండండి, ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు మీకు అండగా ఉంటాడు, తప్పక ప్రార్థన చేస్తాను అని చెప్పా. ఆ తర్వాత అంది, అన్నయ్య నేను నీకు గుర్తున్నాను అందండి. నేను నీకు గుర్తున్నాను అంతే. నాకు గుర్తులేవు అమ్మ అన్న. 3 ఏళ్ల క్రితం మొద్దూరు వచ్చావు కదా అంది. నంద్యాల దగ్గర ఉంది మొద్దూరు. అక్కడికి వచ్చాను అన్నయ్య అంతే. అక్కడికి వచ్చావు కదా అన్నయ్య అంది. వచ్చానమ్మా. అక్కడికి వచ్చినప్పుడు ఒకరోజు రాత్రి నువ్వు స్వార్థ చెప్తే నేను నమ్ముకున్నాను అన్నయ్య అంది. ఏమంది? నువ్వు స్వార్థ చెప్తే నేను నమ్ముకున్నాను అన్నయ్య అంది. నాకెంత ఆనందం ఉంది, నాకెంత ఆనందంగా ఉంది. ఈ ఆనందం నీకుందా? మన కడపలో క్లాసులు జరిగినాయి కదయ్యా, ఒకే నైట్ ఇచ్చారు సువార్త చెప్తాను. ఒక అబ్బాయి వచ్చాడు, ఇంత అబ్బాయి ఇంటర్ అయితే చదువుతున్నాడు. ఒక కుర్రోడు వచ్చాడు, ఆ అబ్బాయి నమ్ముకున్నాడు, ముందుకు వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చి నమ్ముకున్నప్పుడు ఆ నాన్న వచ్చి చెప్తున్నాడు, అన్నా 2006లో కడపలో నువ్వు వాక్యం చెప్తే నేను నమ్ముకున్నాను అన్నాడు వాళ్ళ నాన్న. అది ఎంత ఆనందం అండి. నాన్న నమ్ముకుంటే ఇప్పుడు ఎవరు నమ్ముకుంటున్నారు? కొడుకు నమ్ముకున్నారు. ఇప్పుడు ఎంత ఆనందం అండి. నిన్న అమ్మ చిన్నపిల్లల్ని నమ్ముకుంటాను, 8 ఏళ్ళు ఉన్నాయి, తీర్మానం. ఎంత ఆనందం అండి. మొన్న రాత్రి పాప నేను నమ్ముకుంటాను వచ్చా. ఎంత ఆనందం అండి. నిశ్చయముగా ఆ దినమున మా ఆనందం ఎవరు? మీరే.
ఆత్మల సంపాదనలో ఆనందం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నామండి. 2వ అధ్యాయము 17వ వచనం అండి. 2వ అధ్యాయము 17వ వచనం, ఫిలిప్పీ పత్రిక 2:17. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి ఎంతో సంతోషిస్తా. నేను క్రీస్తు ప్రభు కొరకు సేవలో పానార్పణముగా పోయబడిన నా ప్రాణాన్ని ధార పోస్తే, ఆయన డ్రింక్ ఆఫరింగ్ గురించి చెప్తున్నాడులే, అవన్నీ ఎందుకులే. నా సేవలో, ప్రభు సేవలో నా ప్రాణాన్ని చెప్పండి, నా ప్రాణాన్ని అర్పణగా నా ప్రాణాన్ని ధారపోస్తే నాకు అంతకంటే ఇంకా సంతోషము లేదు. అంతకంటే సంతోషం ఇంకొకటి లేనే లేదు. ద జాయ్స్ ఆఫ్ ఆల్. ప్రభు సేవలో ధారపోయిట, ప్రాణమా ధార, రక్తమా ధారపోయిట, పణార్పణముగా అర్పింపబడుట, ఒక అర్పణం అయిపోతా. అంతకంటే నాకు ఆఫరింగ్, అంతకంటే నాకు ఇంకా సంతోషం ఏం కావాలి, ఇంకా అంతకంటే ఇంకా నాకేం కావాలి? అంటే ఇంకా మనకు అర్థమవుతట్టుగా నా ప్రభు సేవలో నా ప్రాణము ధారపోయటమే చెప్పండి. నాకు అదే ఆనందం, నాకు అదే సంతోషం. నేను పానార్పణగా పోయబడుతున్నా. మీ అందరితో కూడా నేను సంతోషిస్తా. ఎక్కడున్నది శ్వాస ఆనందం? ఎందులో ఉన్నది? ఆలోచన చేయాలి. పౌలు ఆనందాలు మన ప్రతి విశ్వాస యొక్క ఆనందాలై ఉండాలి. ఆ స్థితికి ఆ స్థితిలో దుఃఖములో కుంగిపోకూడదు. దుఃఖములో మనం ఏం పొందాలి? ఆనందం పొందే అనుభవానికి రావాలి. కష్టాల్లో శ్రమల్లో మనం కృంగిపోకూడదు. ఆ కష్టాల శ్రమల్లో మనకేమనుకోవాలి? ఇవే మనకు ఆనందాలు అనుకోవాలి. ఈ సంఖ్యలు, ఇనుప సంఖ్యలే మనకేమనుకోవాలి? ఆనంద బంధకాలు అనుకోవాలి. ముందుకు సాగిపోతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, 12వ అధ్యాయం అండి, 12-14. ఇదిగో ఈ మూడవసారి మీదకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను, మీకు భారంగా ఉన్నాను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను అబ్బో అన్నాడు ఆనాటి సేవకుడు. ఏమన్నాడు? అనండి, అందరు చదువుకుందాం మాట. ఏమన్నాడు? మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను అన్నాడు. ఎవరు? ఆనాటి సేవకుడు. మరి ఈనాటి సేవకుడు ఏమంటున్నాడు? చెప్పరే, మిమ్మల్ని కాదు, మీ సొత్తే నాకు కావాలి. ఎంత విచారకరమైన పరిస్థితికి దిగజారిపోయింది చూడండి. సేవ పరిస్థితి ఎంత అధఃపతానికి దిగజారిపోయిందో చూడండి. మీ సొత్తు కాదు, నాకు మీరు కావాలి. మీరు క్షేమంగా ఉంటూ నాకు కావాలి. మీరు పరిశుద్ధంగా ఉంటూ నాకు కావాలి. మీరు యోగ్యంగా జీవించడం నాకు కావాలి. మీరు ప్రభువుకు మహిమ తీసుకొచ్చటం నాకు కావాలి. మీ జీవితాలు కావాలి, మీ హృదయాలు కావాలి. మీ డబ్బు కాదు, మీ యోగ్యమైన ప్రవర్తన నాకు కావాలి. మీరు సుఖంగా ఉంటే నాకు అంతే చాలు, అదే నాకు ఆనందం. ప్రభువులో మీరు స్థిరంగా ఉంటే నాకు అదే ఆనందం. ప్రభువులో ఎదుగుతుంటే నాకు అదే ఆనందం. ప్రార్థనలో ఎదుగుతుంటే అదే ఆనందం. నాకు ఇంకేం కావద్దు. మీ సొత్తు కాదు, నాకు మీరు కావాలి. చదువయ్యా. మీ సొత్తును కాదు మిమ్మల్నే కోరుచున్నాను, కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు. కాబట్టి
నాకు కలిగినది యావత్తును మీ ఆత్మల కొరకు సంతోషముతో వ్యయము చేస్తా, నన్ను నేను వ్యయము చేసుకుంటా. మీ ఆత్మల కొరకు నాకు కలిగి ఉన్నది నేను ఎలా బహు సంతోషముతో వ్యయపరుచుకుంటా. పౌలు ఆనందం అంటున్నాడు. విశ్వాసులారా, ప్రభు పిల్లలారా, దేవుని ప్రజలారా, మీ కొరకు నాకున్నదంతా ఖర్చు చేయటంలో నాకేముంది? ఆనందం ఉంది. బహు సంతోషము నాలో నాకుంది. ఆ మాటలు నీకు చెప్తున్నా నాకు పొడుస్తున్నాయి తెలుసా. మీ కొరకు, మీ క్షేమం కొరకు, మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు నాకున్నదాన్ని చెప్పండి. వ్యయం అంటే ఖర్చు చేయటం అన్నమాట. నాకున్నది వ్యయము చేస్తా. ఎలా? బహు సంతోషముతో ఏం చేస్తా? ప్రభు కొరకు, ప్రభు బిడ్డల కొరకు, సంఘం కొరకు, సంఘ క్షేమం కొరకు, ప్రభు సేవ కొరకు, ఆత్మల రక్షణ కొరకు వ్యయము చేయటంలో ఏముంది? వ్యయము చేయటంలో, వ్యయమవుటలో ఏముంది? ఉన్నది వ్యయం చేస్తా. నన్ను నేను కూడా చెప్పండి, నన్ను నేను కూడా ఖర్చు చేసుకుంటా, నన్ను నేను వ్యయం చేసుకుంటా. బహు సంతోషము. ఆ స్థితికి మనం ఎప్పుడు ఎదుగుతాం? ప్రార్థన చేసుకుందామండి. ఒకటి, ప్రార్థనలో సంతోషం. రెండవది, సువార్త ప్రకటనలో సంతోషం. మూడవది, శ్రమలలో సంతోషం. నాలుగవది, ఆత్మల సంపాదనలో సంతోషం. ఐదవది, ప్రభు సేవలో ప్రాణము ధారపోయిట ఎంత? 5. ఆరవది, సేవలో మీ కొరకు, ఆత్మల కొరకు వ్యయమవుట, ఖర్చు తన్ను తానే అంతా వ్యయం చేసుకోవటం, అలో సంతోషం. ఆఖరిగా 4 మరలా చెప్పుకుందామండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తాను, ఎక్కడుంది ఆనందం? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎక్కడ చెప్పండి? ప్రభువులో ఆనందం. ప్రభువులో ఆనందం ఉంది కాబట్టి వీటన్నిటిలో ఆనందం పొందుతున్నాడండి. అసలు ముఖ్యమేంటి? ఆనందానికి ముఖ్యం ఎవరు? యేసు ప్రభువు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. 7వదిగా, ప్రభువులో ఆనందం. ఈ ఆనందం నీకు కావాలా? ఈ సంతోషం నీకు కావాలా? ఈ సమాధానం నీకు కావాలా? యేసు ప్రభువుని నమ్ముకో. చాలా సంవత్సరాల క్రితం అక్కడ కూడిక ఉంది, అక్కడ మందిరం కదా. అక్కడ ఉన్నప్పుడు తెల్లవారుజామున లేచి ఆయన పాట పాడుతున్నాడు. సంతోషం ఎక్కడుందని, సమాధానం ఎక్కడుందని పాట పాడుతున్నాడు. ఉదయం కూర్చొని మేము పాడుకుంటున్నాము. సంతోషం ఎక్కడుంది, సమాధానం ఎక్కడుంది, జనులందరిని అడిగాను. ఏందయ్యా పాట? జగమంతా తిరిగాను, జనులందరినీ అడిగాను. చెప్పరే, జగమంతా తిరిగాను, జనులందరిని అడిగా అని పాడుతుంటే, ఎప్పుడు తిరిగావయ్యా అన్న. జగమంతా ఎక్కడ తిరిగి, ఊరే తిరగలేదు ఊరు. సర్లేమ్మా, జగమంతా తిరిగా ఏముని? సంతోషం ఎక్కడుంది, సంతోషం ఎక్కడుంది, అక్కడుందా అని వెళ్ళి అందరిని అడిగి చివరికది నీలోనే, నీ దగ్గరికే వచ్చా. నీలోనే ఉంది సినిమా ఇవ్వలేని ఆనంద సంతోషాలు.
త్రాగుడు ఇవ్వలేని ఆనంద సంతోషాలు, పాపం ఇవ్వలేని ఆనంద సంతోషాలు, నీ చెడ్డ వ్యక్తి ఇవ్వలేని ఆనంద సంతోషాలు, ధనం ఇవ్వలేని ఆనంద సంతోషాలు, లోకం ఇవ్వలేని ఆనంద సంతోషాలు ఎవరిస్తారు? చివరికి అది యేసు ప్రభువులోనే. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు నా కొరకు ధారపోయబడ్డాడు. ఆయన నిలవలే ధారపోయబడ్డాడు. ఆయన జీవము భూమి మీద నుండి కొట్టివేయబడిను. యేసయ్య నీ కొరకు నా కొరకు నిలవలే ధారపోయబడ్డా, పారబోయబడ్డా, కృంభరించబడ్డా, రక్తమంతా కాచాడు, రక్షణ సిద్ధం చేశాడు. పాపం అవమానాన్ని తెచ్చింది. పాపం దుఃఖాన్ని, వేదన తెచ్చింది. పాపం ఏం తెచ్చిద్దండి? అవమానాన్ని తెచ్చిద్ది. పాపం ఏం తెచ్చిద్ది? వేదన తెచ్చిద్ది. పాపం పాతాళానికి పంపిద్ది. కానీ యేసు ప్రభు నీ దుఃఖం తీసివేస్తాడు, నీ వేదన తీసివేస్తాడు, పరలోకంలో చేరుస్తాడు, నీలోని ఆనంద సంతోషాలు ఉబక చేస్తాడు, నీ జీవితం ఆనందమయం చేస్తాడు. నీవు ధన్యుడు, ధన్యురాలు అవుతావు. పాపంలో లేని సంతోషం, పాపం ఇవ్వలేని సంతోషం, సినిమా ఇవ్వలేని సంతోషం, త్రాగుడు వ్యభిచారం ఇవ్వలేని సంతోషం, లోకం ఇవ్వలేని సంతోషం యేసు ప్రభు ఇస్తాడు. యేసు ప్రభు ఇస్తాడు. ఇది రక్షణానందం. ఏమన్నా చెప్పండి? ఇది రక్షణానందం. ఇది చెప్పని అశక్యమైన ఆనందం. ఇది దేవుడు పుట్టించే ఆనందం. ఇది ఆత్మానందం. ఇది నిత్యానందం. ముందుకు రండి, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఉన్నారా ఈ కాడ ఇంకా నమ్ముకొని వారు? ఇంకా హృదయం క్రీస్తు ప్రభువుకి ఇవ్వలేక పాపంలో ఉన్నావా? అయ్యా అమ్మా, అది భ్రమ కలిగించింది. ఆనందం అక్కడ ఉందని పరుగు తీస్తున్నావా? పోయి పోయి అవమానంతో వస్తావా? సంతోషం ఇక్కడ ఉందని ఇటు ఇటు వెళ్తున్నావా? వెళ్ళి వెళ్ళి పరువు బాగొట్టుకుని వస్తావు, ఆరోగ్యం బాగొట్టుకుని వస్తావు, సమాధానం బాగొట్టుకుని వస్తావు, శాంతి పోగొట్టుకుని వస్తావు, డబ్బా పోగొట్టుకుని వస్తావు, అందమా పోగొట్టుకుని వస్తావు, బలమా పోగొట్టుకుని వస్తావు, అన్నీ పోగొట్టుకుని వస్తావు. యేసయ్యని నమ్ముకో. ఇవేమి ఇవ్వలేని ఆనందం యేసయ్య ఇస్తాడు. మేము ప్రభువులు ఆనందిస్తున్నాం. మేము కూడా నీకులాగే మీకులాగే పాపంలో ఉన్నదని పరుగు తీసా, సినిమాలో ఉన్నది పరుగు తీసా, అది ఇది ఎక్కడ ఎవరు దగ్గర ఉందని పరుగు తీసాం. చివరికి యేసయ్య దగ్గరికి వచ్చాం. యేసయ్యలో ఆనందం ఇస్తున్నాం. ఆ రక్షణ ఆనందం మీరు పొందాలి. ఆ ప్రభు వైపు చూడు, ఆ గాయాలు చూడు, ఆ రక్తం చూడు, ఆ రక్షకుని చూడు. యేసు ప్రభువా, నా కొరకయ్యా ఈ శ్రమలు, దుఃఖంలో, వేదనలు, అవమానములో నెమ్మది లేక, సంతోషం లేక నలిగిపోతూ తల ఎత్తుకోలేని నా కొరకు శ్రమలు పొందావా, రక్తం కార్చావా, శిలువయాగం అయ్యావా, చనిపోయి తిరిగి లేచావా. ఎక్కడికెక్కడికి పోయినా ఆనందము, సంతోషాలు లేకుండా వచ్చానయ్యా. నీ దగ్గరికి వస్తున్నా, నీ పాదాల మీద పడుతున్నా. పాపిని నన్ను క్షమించమని వేడుకో. ప్రభు క్షమిస్తాడు, ప్రభు రక్షిస్తాడు.
ఆనంద సంతోషాలు ఇస్తాడు. ఎవరు దొంగిలించలేని ఆనంద సంతోషాలు, పరిస్థితులు అపహరించలేని ఆనంద సంతోషాలు, కష్ట సుఖాలు ఆటంకపరచలేని ఆనంద సంతోషాలు, నోటి నిండా నవ్వు, నిత్యానందం ప్రభు ఇస్తాడు. ఈ ఆనందం నీకు కావాలా? ఈ సంతోషం నీకు కావాలా? యేసు ప్రభువుని నమ్ముకో. ఈ మధ్యాహ్న సమయమున నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా, నాకు ప్రభు కావాలని హృదయంలో కోరిక ఉన్నవారు, ప్రేరేపణ ఉన్నవారు కూడికైన తర్వాత వచ్చి కలవండి. అలా నమ్ముకోవాలో చెప్పి మీ చేత ప్రార్థన తీర్మానం చేపించి మేము కూడా ప్రార్థన చేసి ప్రభుకి అప్పగిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రము చెల్లిస్తున్నాం. చివరికి అది నీలోనే నాయన, సమాధానమా నీలోనే, సంతోషమా నీలోనే, రక్షణ నీలోనే, అంతా నీలోనే. మా ప్రభువా, మా ఆనందము నీవే, మా అతిశయము నీవే. యేసు క్రీస్తు ప్రభువా, నిన్ను నమ్ముకున్న మేమెంత ధన్యులమయ్యా. మా కన్నులు తెరిచిన ప్రభువా, మా బ్రతుకులు బాగు చేసిన యేసయ్యా, మా నోటి నిండా నవ్విచ్చిన రక్షకుడా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ నీ వాక్యాధ్యయనంతో నింపి పంపండి. స్థానిక సంఘమును మీరు వర్ధిల్ల చేయండి. నూతన ఆత్మను చేర్చండి ప్రభా. ప్రయాసపడుతున్న వారి కొరకును ప్రభా, మీ దాసుని కొరకును ప్రార్థన చేస్తున్నాం. మీ కృపాస్తాలకు అప్పగిస్తూ మీకే స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మా కొరకు ప్రార్థన చేయండి అమ్మా. మీ కొరకు కూడా ప్రార్థన చేద్దాం.